టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2 days బ్యాక్ అయింది. అయితే టోటల్గా 563 పోస్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 50 అంటే 28,000 మెంబర్స్ మెయిన్స్ సెలెక్ట్ అవుతారు, మెయిన్స్కి వెళ్తారు. కట్ ఆఫ్ కూడా లాస్ట్ టైం కన్నా తక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటి పేపర్ కొంచెం డిఫికల్ట్గా ఉంది, 2 జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఈసారి రిజర్వేషన్ బేస్డ్ కాకుండా జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది జనరల్గా, కాబట్టి కట్ ఆఫ్ తక్కువ ఉండే అవకాశం ఉంది. కట్ ఆఫ్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 60 నుంచి 65 మధ్యలో ఉండొచ్చు అనుకుంటున్నాను కట్ ఆఫ్. ఒకవేళ గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన ఆ 28,000 క్యాండిడేట్స్లో ఒక కేటగిరీ వాళ్ళు ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, కొంతమంది కానీ సరిపోయేంత నెంబర్ లేకపోతే ఇంకా ఎక్స్ట్రా తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయడం కన్నా కూడా, రిజల్ట్ కోసం వెయిట్ చేయడం కన్నా కూడా అరౌండ్ 60 ఈవెన్ 57, 58 ఆ రేంజ్ వచ్చినా కూడా మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిది. అయితే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అనేది 2016 టీఎస్పీఎస్సీ 2016 గ్రూప్ 1 మెయిన్స్ లాగా ఉండదు. ఎందుకంటే లాస్ట్ 8 yearsలో టోటల్గా యూపీఎస్సీ ప్యాటర్న్ అయినా, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ అయినా, అలా యూపీఎస్సీ మెయిన్స్ అయినా కూడా ప్యాటర్న్ చాలా వరకు మారిపోయాయి. కాబట్టి ఇప్పుడు జరగబోయే అంటే అక్టోబర్ 15th, అక్టోబర్ 3rd వీక్లో ఉండొచ్చు మోస్ట్లీ. అక్టోబర్ 3rd వీక్లో జరగబోయే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అనేది 2016 గ్రూప్ 1 మెయిన్స్ ప్యాటర్న్ అయితే ఉండదు. క్వశ్చన్ ప్యాటర్న్ కానీ, స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ స్టాటిక్ ఇంటిగ్రేట్ చేయడం కానీ, కాంప్లెక్సిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ కానీ మోస్ట్లీ మీరు లాస్ట్ 3 to 4 years యూపీఎస్సీ మెయిన్స్ పేపర్స్, లాస్ట్ 3 to 4 నోటిఫికేషన్స్లో ఉన్న ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ చూసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా అదే ప్యాటర్న్లో ఉంటుంది. ఎలా చెప్పగలుగుతూ ఉంటాం మనది, ఈవెన్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మొన్న అయితే అయిందో 3 days బ్యాక్, ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్న క్వశ్చన్స్ కూడా సేమ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాగా అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లాగానే ఉన్నాయి. అంతేగాని అంతకుముందు ప్రిలిమ్స్లో లేవు, టీఎస్పీఎస్సీ 2016లో లేవు. సో దాని మీద బేస్ అయ్యి యూ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్ ఇన్ ద సేమ్ ఫార్మాట్స్. అయితే ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి దీనికి? జనరల్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, యూపీఎస్సీ క్యాండిడేట్స్ ఇండియా సిలబస్ మీద స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే టీజీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎవరైతే యూపీఎస్సీ రాస్తున్నారో ప్యారల్గా వాళ్ళు ఇండియా సిలబస్ని బాగా రివైజ్ చేస్తుంటారు, బాగా చదువుంటారు. కాబట్టి తెలంగాణ సిలబస్ మీద ఫోకస్ అవసరం నెక్స్ట్ 3 months ఎక్కువగా ఉంది. పర్టికులర్గా మీ సిలబస్ చూసుకుంటే పేపర్ 1 ఎస్ఏ, పేపర్ 2లో హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఈ 3 కూడా బోత్ ఇండియా అండ్ సపరేట్ తెలంగాణ. అలాగే పేపర్ 3లో సొసైటీ, పాలిటీ అంటే ఇక్కడ మోస్ట్లీ కాన్స్టిట్యూషనే సిలబస్లో క్లియర్గా కాన్స్టిట్యూషన్ ఇచ్చారు. అండ్ గవర్నెన్స్ ఇది మాత్రం మోస్ట్ ఇండియా. గవర్నెన్స్ అంటే ఇంక్లూడింగ్ ఎథిక్స్ కూడా, గవర్నెన్స్ ఎథిక్స్ కూడా ఇది మోస్ట్లీ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. పేపర్ 3 అనేది ఇండియా సిలబస్ ఎక్కువ ఉంటుంది పేపర్ 3లో. అండ్ పేపర్ 4 ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఇది మాత్రం అగైన్ తెలంగాణ, ఇండియా బోత్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫరెంట్గా ఇది తెలంగాణ స్పెసిఫిక్గా అడిగే క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి, అవకాశం తక్కువ ఉంటుంది సైన్స్ టెక్నాలజీలో. అండ్ యాప్టిట్యూడ్, బేసిక్ యాప్టిట్యూడ్ అనమాట. ఫైనల్ పేపర్ 6 విచ్ ఈస్ తెలంగాణ స్పెసిఫిక్ పేపర్, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్, మొబిలైజేషన్, ఐడియా ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ గురించి ఉంటుంది. వీటితో పాటు అడిషనల్గా ఒక కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది విచ్ ఇస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. క్వాలిఫై అవ్వాలి కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు మెయిన్స్లో, ఏపీఎస్సీలో ఉన్నారు, యూపీఎస్సీలో కూడా ఉన్నారు. సో కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై అవ్వడం గురించి కూడా యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్. అట్లీస్ట్ ఒక 2-3 days టైం స్పెండ్ చేయాలి. ఆ ప్రెసెస్ రైటింగ్, లెటర్ రైటింగ్ వాటిలో టైం స్పెండ్ చేయాలి. స్పాటింగ్ ది ఎర్రర్స్, సెంటెన్స్ ఫార్మేషన్లో టైం స్పెండ్ చేసే అవసరం ఉంది ఖచ్చితంగా. ఈ పేపర్ తీసుకుంటే మీరు డిఫరెంట్గా పేపర్ 5 అండ్ పేపర్ 3 ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు.
పేపర్ 6 కోసం యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ తెలంగాణ. అయితే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ గ్రూప్ 4 మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆన్సర్ రైటింగ్ ఏంటంటే బేసికల్గా ప్రిలిమ్స్లో ప్రతి టాపిక్ మీద కూడా మీకు డీటెయిల్ నాలెడ్జ్ ఉండాలి, ఫ్యాక్ట్స్ తెలియాలి, డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ప్రిలిమ్స్లో. మెయిన్స్లో డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మెయిన్స్లో ఏంటంటే సిలబస్లో ఇచ్చిన ప్రతి టాపిక్ మీద ఒక 4 to 5 పాయింట్స్ తెలుసుండి, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తెలుసుండి సరిపోతుంది. అందుకని నీకు అవసరం లేదు. మీరు ఎక్కువ పాయింట్ నేర్చుకున్న ఎగ్జామ్ రాయలేరు కూడా. ఎందుకంటే యూ హ్యావ్ టు రైట్ 15 క్వశ్చన్స్. ప్రతి పేపర్లో కూడా 15 క్వశ్చన్స్ రాయాలి. యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఓన్లీ 3 hours. ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్ ఉంటుంది. ఒక 2 pages రాస్తారు, 2.5 pages రాస్తారు. అందుకని ఎక్కువ రాయలేరు. సో వెరీ ఫ్యూ పాయింట్స్ నేర్చుకున్నా కూడా సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ కానీ తెలియక చాలామంది ఏం చేస్తారంటే మెయిన్ సిలబస్లో ప్రతి టాపిక్ మీద చాప్టర్ మీద ఎక్కువ పాయింట్స్ నేర్చుకుంటారు, ఎక్కువ నోట్స్ చేసుకుంటారు. అలా ఎక్కువ నోట్స్ చేసుకున్నప్పుడు రివిజన్ చేసుకోలేరు, అదంతా గుర్తుండదు, ప్లస్ సిలబస్ మొత్తం కంప్లీట్ కూడా చేయలేరు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ డన్ బై మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. నా సజెషన్ ఏంటంటే మెయిన్ సిలబస్ తీసుకొని ఎవ్రీ టాపిక్ మీద సిలబస్ వచ్చిన టాపిక్ మీద ఒక 4 or 5 పాయింట్స్, ఒక 2-3 ఎగ్జాంపుల్స్, ఫ్యాక్ట్స్, రిపోర్ట్స్, డాటా నోట్ చేసుకోవడం అంతవరకే. దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయొద్దు మీరు నోట్స్లో. ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ దెమ్. అంటే ఈ టాపిక్ మీద క్వశ్చన్ వస్తే ఈ ఫ్యాక్ట్స్ యూజ్ చేయాలి, ఈ రిపోర్ట్స్, ఈ డాటా యూజ్ చేయాలి, ఈ ఎగ్జాంపుల్స్ యూజ్ చేయాలి. పాలిటీ ఎకానమీ అయితే ఈ కరెంట్ అఫైర్స్ వాడచ్చు. జస్ట్ అవి మెన్షన్ చేసుకుని సరిపోతుంది. అయితే కీవర్డ్స్ పాలిటీ, ఎకానమీ, గవర్నెన్స్, ఎథిక్స్లో ఈ టాపిక్ మీద కీవర్డ్స్ యూజ్ చేయాలి. అంతవరకే నోట్స్ చేసుకోవాలి. అలా నోట్స్ చేసుకోవడానికి నెక్స్ట్ 4 months ఎనఫ్. ఎందుకంటే ఎగ్జామ్ October 3rd weekలో ఉండబోతుంది. 4 weeks టైం ఉంది. ఈ 4 monthsలో ఇలా నోట్స్ చేసుకుంటేనే ఫినిష్ చేయగలరు. కానీ డీటెయిల్ నోట్స్ చేసుకోవడం నేను చూస్తున్నాను. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే హిస్టరీ పట్టుకుంటారు, టాపిక్ పెద్ద నోట్స్ చేసుకుంటారు. అలా చేయొద్దు. ఎందుకంటే అలా మీరు చేసిన 1-2 months తర్వాత మీకు అర్థమయ్యేది ఏంటంటే యూ కెనాట్ ఫినిష్ దట్ సిలబస్. సో టేక్ ఎవ్రీ టాపిక్, ఆ టాపిక్ మీద 1 or 2 డాటా పాయింట్స్, 3 or 4 ఫ్యాక్ట్స్, కాన్సెప్చువల్గా ఉంటే ఎనీ కాన్సెప్చువల్ పాయింట్స్, ఒక 3-4 పాయింట్స్ కాన్సెప్చువల్గా, అంటే ఎకనామిక్ డైమెన్షన్, పొలిటికల్ డైమెన్షన్, జాగ్రఫికల్ డైమెన్షన్ 3 పాయింట్స్. తర్వాత కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్ అయితే ఒక 1 or 2 కరెంట్ అఫైర్స్ ఎగ్జాంపుల్స్. అలాగే కీవర్డ్స్, ఆ టాపిక్ మీద క్వశ్చన్ వస్తే ఏ కీవర్డ్స్ యూజ్ చేయాలి, అంతే. దిస్ షుడ్ బి యువర్ నోట్స్. యువర్ నోట్స్ షల్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ టాపిక్స్ గివెన్ ఇన్ ది సిలబస్. అలాగే ఇండియా గురించి క్వశ్చన్ వచ్చినా కూడా మీ ఆన్సర్ ఇండియా గురించి రాసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఎక్కడో దగ్గర 2-3 తెలంగాణ పాయింట్స్ పెట్టండి. తెలంగాణ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉంది. సొసైటీ ఆఫ్ ఇండియా సిలబస్లో కూడా పేపర్ 3లో సొసైటీ టాపికే ఇచ్చారు, సొసైటీ ఇండియా మీద ఇచ్చారు. గ్లోబలైజేషన్ క్వశ్చన్ ఇచ్చారు అనుకుందాం. గ్లోబలైజేషన్లో ఆ క్వశ్చన్ ఇండియా గురించి అడిగారు, మీ ఆన్సర్ కూడా ఇండియా గురించి రాస్తారు, ఇండియా గురించి. కానీ ఖచ్చితంగా మధ్యలో ఎక్కడో ఒక దగ్గర 2-3 లైన్స్ తెలంగాణ ఎగ్జాంపుల్ కానీ తెలంగాణలో గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ గురించి రాయడం వల్ల ఖచ్చితంగా మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇండియన్ జాగ్రఫీ అనుకోండి. ఇండియన్ జాగ్రఫీలో ఫర్ ఎగ్జాంపుల్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ని ఎలా డెవలప్ చేస్తారని క్వశ్చన్ అడిగారు అనుకుందాం. మీరు ఇండియా ఆన్సర్ రాస్తున్నప్పటికీ కూడా మధ్యలో తెలంగాణ ఎగ్జాంపుల్ రాయాలి. తెలంగాణలో డ్రాట్ ప్రోన్ ఏరియా ఎలా డెవలప్ చేసింది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, ఎలా చేయొచ్చు, ఖచ్చితంగా రాయాలి. అలాగే తెలంగాణ క్వశ్చన్ రాసినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హిస్టరీ రాస్తున్నారు అనుకోండి. తెలంగాణ హిస్టరీలో ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఆన్సర్ రాస్తున్నారు. ఆ టైంలో ఇండియాలో ఏం జరిగిందనేది ఒక 1 or 2 పాయింట్స్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ప్యూర్గా ఇండియా ఆన్సర్ తెలంగాణ ఆన్సర్ కాదు, మీ ఆన్సర్లో ఖచ్చితంగా తెలంగాణ ఇండియా పాయింట్స్ యాడ్ చేయడం అడ్వాంటేజ్ ఉంటుంది. సెకండ్ ఐడియా అది. అలాగే మీరు కొన్ని టాపిక్స్కి ఇంట్రొడక్షన్ లేదా కన్క్లూజన్ని ముందే రెడీ చేసుకోవడం మంచిది. ఎగ్జామ్లో మీరు అన్ని క్వశ్చన్స్ ఇంట్రొడక్షన్, కన్క్లూజన్ ఓన్గా ఆలోచించి రాయాలని టైం పడుతుంది. సో బ్రాడ్గా హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ టాపిక్ ఏమైనా వస్తే ఇది ఇంట్రొడక్షను, తెలంగాణ ఎకానమీలో ఈ 4 టాపిక్స్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఇది ఇంట్రొడక్షను, ఎథిక్స్లో ఈ టాపిక్స్ మీద ఏ వచ్చినా ఇది కన్క్లూజను. అలాగా మీరు వీటితో పాటు కొన్ని వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్లో ఇంట్రొడక్షన్ని, కన్క్లూజన్ని ముందు రెడీ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఎగ్జామ్ ఫాస్ట్గా రాయగలుగుతారు. ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ మీకు ఈజీ అవుతుంది, ప్లస్ ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు రెడీ చేసుకున్నారు కాబట్టి మంచి పాయింట్స్ ఉంటాయి, ఓన్గా రాసిన దానికన్నా మంచి పాయింట్స్ ఉంటాయి, అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే
మీకు టైం మేనేజ్మెంట్ దగ్గరే చాలామంది ఫెయిల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ 28,000 స్టూడెంట్స్ మెయిన్స్ రాస్తున్నారు కదా. లెట్ మీ టెల్ యూ, ఐ కెన్ టెల్ యూ ఫర్ షూర్, ఈ 28,000లో 25,000 స్టూడెంట్స్ ఖచ్చితంగా పేపర్ కంప్లీట్ చేయలేరు. ఐ కెన్ టెల్ యూ ఫర్ షూర్ కంప్లీట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక 5 క్వశ్చన్స్ని చాలా ఎక్కువ రాస్తారు, ఎక్కువ పాయింట్స్ రాస్తారు. ఎందుకంటే ప్రిపేర్ అయినప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అయి ఉంటారు, ఎక్కువ పాయింట్స్ రాస్తారు, దానివల్ల టైం అంతా వేస్ట్ అవుతుంది. లాస్ట్ 4-5 క్వశ్చన్స్ని ఏదో వదిలేస్తారు, హార్డ్గా రాస్తారు, హాఫ్ పేజ్ రాస్తారు. దానివల్ల ఎక్కువ మంది మెయిన్స్ ఫెయిల్ అవుతారు. అంతేగాని మీరేం ప్రిపరేషన్ లేకపోవడం వల్ల కాదు. సో నా సజెషన్ అంటే ఏ క్వశ్చన్ అయినా ఒక 2 పేజెసే, 1.5 పేజ్ 2 పేజెసే, 5-6 పాయింట్స్ రాయండి, ఒక డయాగ్రామ్ గీని క్లోజ్ చేయండి. అలా చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ క్వశ్చన్ ఎంత బాగా ఫోకస్ చేస్తారో లాస్ట్ 15th క్వశ్చన్ కూడా అంతే ఫోకస్ చేయగలుగుతారు. అయితే దీనికి సంబంధించి టైం మేనేజ్మెంట్కి కొన్ని టిప్స్ ఏంటంటే, ఫస్ట్ టిప్ ఏంటంటే ప్రిపేర్ అవుతున్నప్పుడే ఎక్కువ ప్రిపేర్ అవ్వద్దు. ప్రిపేర్ అవుతున్నప్పుడే డోంట్ ప్రిపేర్ టూ మచ్ అబౌట్ న్యూ టాపిక్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ ప్రాక్టీస్. ఈ ఎగ్జామ్ ప్రాక్టీస్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఎవరైతే ఈరోజు దాకా ఎప్పుడు మెయిన్స్ రాయలేదో, అసలు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అలవాటే లేదో, మీరేం చేయాలంటే ఫుల్ ఎగ్జామ్స్ రాయొద్దు. డోంట్ రైట్ 15 క్వశ్చన్స్ ఎగ్జామ్ ఇనీషియల్లీ. మీరు ఓన్లీ డైలీ 3 క్వశ్చన్లు రాయండి. యూ రైట్ డైలీ 3 క్వశ్చన్స్ ఓన్లీ, 3 క్వశ్చన్లు డైలీ. ఒక 20 మినిట్స్ పెట్టుకోండి. కీప్ టైమ్ ఆఫ్ 20 మినిట్స్ నుంచి ఒక 25 మినిట్స్ టైం పెట్టుకొని ట్రై టు ఫినిష్ ద క్వశ్చన్స్. జనరల్గా అయితే ఏమవుతుందంటే మీరు 15 క్వశ్చన్స్ని 180 మినిట్స్ రాయాలి. అంటే ఈచ్ క్వశ్చన్ని యూ విల్ రైట్ ఫర్ 12 మినిట్స్. ఈచ్ క్వశ్చన్ యూ రైట్ ఫర్ 12 మినిట్స్. కాబట్టి ఒక 3 క్వశ్చన్స్కి కీప్ 35 మినిట్స్ పెట్టుకోండి. ఇట్ మే గో టు 40 మినిట్స్. అలా పెట్టుకొని రాస్తేనే వాల్యూ ఉంటుంది మీకు. అలా పెట్టుకొని రాస్తేనే టైం మేనేజ్మెంట్ అంటే మీకు అర్థం అవుతుంది. ఓహో, ఇంత టైంలో ఇన్ని పాయింట్స్ ఎక్కువ రాయలేకపోతున్నాము, కాబట్టి అనవసరం ఎక్కువగా ప్రిపేర్ అయినా చదివిన లాభం ఉండదు అని ఒక యూ విల్ కమ్ టు రియలైజేషన్. వెన్ యూ కమ్ టు రియలైజేషన్ ఆటోమేటిక్గా ఇట్ ఎఫెక్ట్స్ ప్రిపరేషన్ ఆల్సో. ఎవరైతే డైలీ 3 అవర్స్ రాస్తుంటారో దే విల్ రియలైజ్ దట్ ఓకే ఈ టైంలో ఇంతే రాయగలం, సో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇన్నే చదువు సరిపోతుందని తెలుస్తుంది. తెలిసినప్పుడు ప్రిపరేషన్ మారిపోతూ ఉంటుంది. అదే మీరు ఆన్సర్స్ రాయకుండా చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఎంత చదువుతున్నారో, ఎందుకు చదువుతున్నారో, అది ఎగ్జామ్లో ఏం రాయగలరో రియాలిటీ తెలియకుండా చదువుకుంటూ వెళ్ళిపోతారు. డిసడ్వాంటేజ్ పడుతాం. ఫైనల్ ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డైలీ రైట్ 3 క్వశ్చన్స్. అలా కాకుండా ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందే యూపీఎస్సీ మెయిన్స్ రాశారో లేదా టీఎస్పీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాశారో, బాగా ప్రాక్టీస్ చేసి ఉన్నారో, అలాంటి వాళ్ళు మాత్రం డైలీ రాయక్కర్లేదు. యూ కెన్ రైట్ వీక్లీ ఎగ్జామ్స్. యూ కెన్ రైట్ ఫుల్ పేపర్స్. ఫుల్ పేపర్ అంటే నా ఉద్దేశంలో రైటింగ్ 15 క్వశ్చన్స్ ఇన్ 3 hours రాయాలి. అయితే ఖచ్చితంగా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసినా, ఆన్లైన్లో లేదా ఇన్స్టిట్యూట్కి రాసినా కూడా 3 hours ఎగ్జామ్ ఆపేయండి పేపర్ని. డోంట్ రైట్ బియాండ్ దట్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్లో ఎక్కువ టైం రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కూడా చాలామంది ఆన్లైన్లో దే టేక్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఈ ఆన్లైన్ స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్నిసార్లు ఎగ్జామ్ని 3.5 hours రాస్తారు, 4 hours రాస్తుంటారు అనమాట. అలా రాయడం మంచిది కాదు నా ఉద్దేశంలో. కావాలంటే వదిలేయండి, 2 క్వశ్చన్స్ వదిలేసినా పర్లేదు. సో దట్ మీకు రియాలిటీ తెలుస్తుంది. ప్రెషర్ ఫీల్ అవుతారు. మీరు ప్రెషర్ ఫీల్ అయ్యి ఆ ప్రెషర్లో నెక్స్ట్ ఎగ్జామ్ బాగా రాస్తారు. నౌ I want to just tell few points about test series, our test series. Sharath Chandra IAS Academy every year laga ee year kuda just like UPSC mains test series laga APPSC group 1 lagane TGPSC group 1 mains test series release chesamu. Exams are starting from 21st of June 21st nunchi 11th October daaka exams unnai and almost నియర్లీ 4 months టెస్ట్ సిరీస్ ఉంది. ఈ టెస్ట్ ఎలా ఉంటుందంటే టెస్ట్ సిరీస్ ఆర్ 2 types. ఒకటేంటంటే ఫర్ దోస్ హూ ఆల్రెడీ హ్యావ్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్, వాళ్ళ కోసం ఏం చేస్తున్నామంటే మేము టోటల్ వీఆర్ గివింగ్ 25 tests. ఇందులో 20 టెస్ట్లో 16 tests ఆర్ సెక్షనల్ టెస్ట్ 16. ఒక 3 ఏమో ఎస్ఏ రైటింగ్ 3 exams. ఒక 6 exams మాత్రం ఫుల్ ఎగ్జామ్స్. ఇందులో 16, 3, 6 ఎలా మేము డివైడ్ చేసామంటే అవర్ డివిజన్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ ఉన్నాయనుకోండి, ఎస్ఎస్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్లోనే ఎస్ఎస్లో దే డివైడ్ టాపిక్స్ ఇంటూ 3 sections. అంటే
పొలిటికల్ డైనమిక్స్, ఎకానమీ, హిస్టరీ అండ్ కల్చరు, అలాగే ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, సోషల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఈ రకంగా డివైడ్ చేశారు సిలబస్ని 3 పార్ట్స్గా. సో ఆ 3 పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్ మీద ఒక ఎగ్జామ్ పెడతాం. 3 పార్ట్స్ 3 ఎస్ఏ ఎగ్జామ్స్ అలా ఉంటాయి. అలా ఇప్పుడు ఇది ఉంది. దీంట్లో వి డివైడ్ ద పేపర్ ఇంటూ 3 పార్ట్స్. ఓన్లీ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా తెలంగాణ. అలాగా వీ మేడ్ సెక్షనల్ టెస్ట్. అలా ప్రతిదీ ఎవ్రీథింగ్. ఇప్పుడు యాప్టిట్యూడ్ ఉంది, ఓన్లీ వన్ ఎగ్జామ్ యాప్టిట్యూడ్. తెలంగాణ ఉంది, వీ మేడ్ తెలంగాణ పేపర్ 6ని వీ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. ఒక పార్ట్ ఏంటంటే ఓన్ ఐడియా ఆఫ్ తెలంగాణ. ఐడియా ఆఫ్ తెలంగాణ స్టేట్ మీద వీ గివ్ 15 క్వశ్చన్స్ ఇస్తాం. 15 క్వశ్చన్స్ అంటే ఫుల్ టెస్ట్. నెక్స్ట్ మొబిలైజేషన్, దాని మీద ఫుల్ ఎగ్జామ్. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఫుల్ ఎగ్జామ్. అలాగా సెక్షనల్ టెస్ట్ అంటే ఏంటంటే ఇచ్చిన సిలబస్లో ఒక్కొక్క టాపిక్ తీసుకొని వీ గివ్ ఫుల్ పేపర్ ఆఫ్ 15 క్వశ్చన్స్. దానివల్ల ఏమవుతుందంటే టోటల్ యూ రైట్ 16 సెక్షనల్ టెస్ట్ అండ్ 3 ఎస్ఏస్, అంటే మొత్తం 19 సెక్షనల్ టెస్ట్ రాస్తారు ఆల్మోస్ట్. ఇవి రాయడం వల్ల ఈ వీక్లీ ఉంటాయి. ఈ వీక్లీ ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఉంటుంది, ఎవ్రీ సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది. ఇవి రాయడం వల్ల ఏమవుతుందంటే సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అలాగే ఎవ్రీ టాపిక్, ప్రతి టాపిక్ మీద యూ విల్ హ్యావ్ మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ అస్. మేజర్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఎగ్జామ్కి వీ గివ్ మోడల్ ఆన్సర్ ఆల్సో. సో అన్ని ఎగ్జామ్స్ రాసి వాటి మోడల్ ఆన్సర్ చూసుకోవడం వల్ల సిలబస్ ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. ఈవెన్ మీరు ఓన్లీ మా క్వశ్చన్స్ మోడల్ ఆన్సర్ మొత్తం చదువుకుని వెళ్ళినా కూడా ఖచ్చితంగా చాలా వరకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. అది దట్ ఇస్ అడ్వాంటేజ్. ఇంకా ఫైనల్గా 6 ఫుల్ ఎగ్జామ్స్ అంటే సేమ్ పేపర్స్ విల్ గివ్. దట్ విల్ గివ్ అక్టోబర్లో ఉండేదే ఫుల్ ఎగ్జామ్స్. ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఉండేది సెక్షనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే వీఆర్ కీపింగ్ 2 ఎగ్జామ్స్ ఆన్ ఇంగ్లీష్ కూడా వీఆర్ కండక్టింగ్ 2 పేపర్స్. రైట్ దోస్ ఎగ్జామ్స్ ఆల్సో, సో దట్ యూ విల్ బి షూర్ దట్ యూ విల్ క్వాలిఫై ద ఎగ్జామ్. ప్రాక్టీస్ చేసిన అవసరం ఉంది. కమింగ్ బ్యాక్, ఈ టెస్ట్ సిరీస్లో పేపర్ ఇవాల్యుయేషన్ మీద వీఆర్ ఫోకసింగ్. మీరు రాసిన ఎగ్జాము అంటే మీరు ఆన్లైన్లో రాయొచ్చు. ఎగ్జాము ఆన్లైన్లో మీరు అప్లై చేసి ఆన్లైన్లో మేము మీకు మెయిల్ చేస్తున్న క్వశ్చన్ పేపర్స్ ఇంట్లో కూర్చొని రాసి మీరు దాన్ని స్కాన్ చేసి పంపించవచ్చు. పంపిస్తే ఒక 4 డేస్లో కరెక్షన్ చేసి మేము పంపిస్తాం మీకు. అలాగే ఆఫ్లైన్లో మీరు హైదరాబాద్ అశోక్ నగర్ బ్రాంచ్, శరత్చంద్ర రైస్ అశోక్ నగర్ బ్రాంచ్ రావచ్చు, ఎగ్జామ్స్ రాయొచ్చు. ఎగ్జామ్స్ సాటర్డే పెడతాము, సేమ్ డే రాయాల్సిన అవసరం లేదు. కొంతమంది సాటర్డే కల్లా ప్రిపేర్ అవ్వకపోవచ్చు, ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకపోవచ్చు. మీరు సండేనో మండే యూ కెన్ కమ్ ఎనీ డే. మీరు ఆ టాపిక్ ఫినిష్ అయిన తర్వాత రండి. అంతేగా ఎగ్జామ్ ఉంది కానీ చదువుకుంటూ రావాల్సిన అవసరం లేదు. రావచ్చు, ఆఫ్లైన్ రాయొచ్చు. ఆఫ్లైన్ రాస్తున్నా కూడా ఆఫ్లైన్లో కూడా వీ విల్ గివ్ ద ఇవాల్యుయేట్ పేపర్ ఇన్ 4 డేస్. 4 డేస్లో మీ పేపర్ ఇచ్చేస్తాం. అలాగే ఎవరైనా స్టూడెంట్స్ కరెక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇఫ్ దే వాంట్ డిస్కస్, అంటే నాకు ఈ క్వశ్చన్ తక్కువ మార్కులు వచ్చాయి, ఇది ఎందుకు ఎక్కువ వచ్చాయి, ఇఫ్ వాంట్ డిస్కస్, ఆన్లైన్లో అయితే మాతో ఫోన్ చేసి యూ కెన్ డిస్కస్ ఆన్ ద ఫోన్. ఆఫ్లైన్లో అయితే మా బ్రాంచ్కి వచ్చి, మా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒక ఫ్యాకల్టీతో కూర్చొని యూ కెన్ ఇవాల్యుయేటర్తో కూర్చొని యూ కెన్ డిస్కస్ వై యూ గాట్ సో మెనీ మార్క్స్. వీ కాల్ ఇట్ యాజ్ పర్సనల్ మెంటర్షిప్ ఆల్సో ఆర్ పర్సనలైజ్డ్ ఇవాల్యుయేషన్ ఉంటుంది. ఇవాల్యుయేషన్ అంటే మీరు రాసిన ఆన్సర్లో ఏ ఫ్యాక్ట్స్ వదిలేశారు, ఇంకా ఏ పాయింట్స్ మర్చిపోయారు, అదొకటే కాదు ఇవాల్యుయేషన్ అంటే ఇంట్రొడక్షన్ ఇంకా ఎలా కన్సైజ్గా చేయాలి, ఇంకా ఆన్సర్ని ఇంట్రెస్టింగ్గా చేయాలంటే మల్టీ డైమెన్షన్ ఎలా రాయాలి, మీ దగ్గర ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్తోనే ఇంకా మంచి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి మంచి ఎగ్జాంపుల్స్ రాసి ఎలా అట్రాక్టివ్గా ఆన్సర్ చేయొచ్చు, ఇలాంటి వాటి మీద కూడా ఇంకా ఎలాగా ఇంటిగ్రేట్ చేయాలి డిఫరెంట్ పాయింట్స్ని, ఇలాంటి వాటి మీద కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఓన్లీ సబ్జెక్ట్ గురించి పాయింట్స్ చెప్పడం ఒకటే కాదు ఇవాల్యుయేషన్ అంటే, ఫీడ్బ్యాక్ అంటే. అలాగే 4 డేస్ ఎందుకు అంటున్నానంటే, ఒక ఎగ్జామ్ రాసినప్పుడు జనరల్గా వితిన్ 4-5 డేస్ ఇవాల్యుయేషన్ జరగకపోతే లేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మీరు రాసిన ఆన్సర్ మీరు మర్చిపోతూ ఉంటారు. దట్స్ వై వీ మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ విల్ ఇవాల్యుయేట్ విత్ లెస్ దెన్ 5 డేస్. అలాగే ఇంకోటి, హూ ఆర్ ది ఇవాల్యుయేటర్స్ ఎవరంటే, ఒకటి మా ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ ఫ్యాకల్టీ, విచ్ సబ్జెక్ట్ దే ఇవాల్యుయేట్ దర్ ఫ్యాకల్టీ. ఇంకొకటి ప్రీవియస్ ర్యాంకర్స్. ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2016లో క్రాక్ చేసిన కొంతమంది గ్రూప్ 1 టాపర్స్, ఈవెన్ ఏబిపిఎస్సీ గ్రూప్ 1 రీసెంట్ క్రాక్ చేసిన కొంతమంది టాపర్స్, యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేసి ట్రైనింగ్లో ఉన్న కొంతమంది హూ ఆర్ ఇన్ ట్రైనింగ్, హూ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ గైడింగ్ ద యంగ్ ఆస్పిరెంట్స్, అలాంటి ర్యాంకర్స్ కూడా కొన్ని పేపర్స్ ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది మా ఫ్యాకల్టీ ఉంటారు, ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎక్స్పర్ట్స్ అంటే దోస్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ ద కంటెంట్ డెవలప్మెంట్, హూ ఆర్ మేకింగ్ క్వశ్చన్ పేపర్స్, హూ ఆర్ మేకింగ్ మోడల్ ఆన్సర్స్, వాళ్ళు కూడా ఇవాల్యుయేట్ చేస్తుంటారు. అలాగే నేను కూడా ప్రతి స్టూడెంట్కి
ఒక పేపర్ ఇవాల్యుయేట్ చేస్తారు, 1 పేపర్. ఐ విల్ ఇవాల్యుయేట్ 1 ఆఫ్ ది పేపర్స్. మీరు రాసిన ఆ 25 పేపర్స్లో 1 or 2 పేపర్స్ నేను కూడా ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటాను స్టూడెంట్స్కి, ఇది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. అలాగే ప్రతి పేపర్కి యూ విల్ హ్యావ్ డీటెయిల్డ్ ఆన్సర్స్ ఉంటాయి ప్రతి పేపర్కి. అలాగే మా R&D టీమ్, మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్, కంటెంట్ డెవలప్మెంట్ టీమ్ ఏదైతే ఉందో, ద టీమ్ విచ్ మేడ్ ద క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తున్నాము. మేము క్వశ్చన్ పేపర్ ఎలా తయారు చేస్తున్నామంటే, ఒకటి APSC గ్రూప్ 1 మెయిన్స్ లాస్ట్ 3 ఎగ్జామ్స్ బట్టి ఒకటి బేస్ చేసుకున్నాము. నెక్స్ట్ UPSC లాస్ట్ 4 years మెయిన్స్ పేపర్స్ బట్టి ఒకటి. థర్డ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ పార్ట్ని ఇంటిగ్రేట్ చేస్తూ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. అలాగే ఫోర్త్ థింగ్ ఏంటంటే సిలబస్లో, TGPSC గ్రూప్ 1 సిలబస్లో ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ కవర్ అయ్యేలా కూడా క్వశ్చన్స్ చేయడం జరిగింది. సో ఈ 4 థింగ్స్ని ఇంపార్టెంట్ పెట్టుకుని పారామీటర్స్గా వీ మేడ్ ద క్వశ్చన్ పేపర్స్. సో దట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఓన్లీ ఎగ్జామ్ ప్రాక్టీస్ అనే కాకుండా సిలబస్ మొత్తం కవర్ అయ్యేలాగా వీ హావ్ టేకెన్ కేర్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో ప్రిపరేషను, మీరేం చేయాలంటే ఇప్పటి నుంచే ప్రతిరోజు ఏదో ఒకటి రాస్తూనే ఉండాలి. ఏదో నోట్స్, ఎగ్జామో రాస్తూనే ఉండాలి ఏదో ఒకటి. రైటింగ్ అనేది ఆపి ఓన్లీ రీడింగ్ చేస్తూ ఉంటే ఏమవుద్దంటే, లాస్ట్ 10-15 డేస్లో రైటింగ్ ప్రాక్టీస్ చేయలేరు. పర్టికులర్గా ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేషన్ అయిందో వాళ్ళు దే మే బి గుడ్ ఎట్ రైటింగ్. బట్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయ్యి కొంతకాలం జాబ్ చేసి దీని దూరంగా ఉన్నారో, ఒక 5-6 ఏళ్ళు రైటింగ్ ప్రాక్టీస్ పోవడం వల్ల మీ హ్యాండ్ రైటింగ్ కూడా ఎలిజిబుల్గా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రోజు ఏదో రాస్తూ ఉంటేనే డెఫినెట్లీ గెట్ గుడ్ రిజల్ట్స్. అండ్ ఇంకో పని చెప్దాం అనుకుంటానంటే, డోంట్ రీడ్ టూ మెనీ బుక్స్ ఎట్ దిస్ స్టేజ్. ఈ స్టేజ్లో మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం ఎక్కువ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఇన్స్టిట్యూట్ మెటీరియల్లు, ఏమైనా గైడ్స్ ఉన్నాయనుకోండి, ఒక టాపిక్ మీద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు, అలా గైడ్స్ కానీ, టెస్ట్ సిరీస్, మోడల్ ఆన్సర్స్, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి టెస్ట్ సిరీస్. మీరు ఈవెన్ ఒక దగ్గర ఎగ్జామ్స్ రాసిన టెస్ట్ సిరీస్ మిగతా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోండి క్వశ్చన్ ఆన్సర్స్ని, వాడని చదవడం కానీ, వాటి వల్ల ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఓన్లీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఈ టైంలో కూర్చొని చదవడం వల్ల అంత ఎక్కువగా మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ని గ్యాదర్ చేయలేరు అనేది ఇట్స్ మై ఒపీనియన్. అండ్ ఎవరికైతే ఫిలిమ్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయో, లెస్ దాన్ 60 వచ్చాయో, 55 అలా వచ్చాయో, నా సజెషన్ ఏంటంటే రిజల్ట్ వచ్చేదా వెయిట్ చేయడం కన్నా ఈ 1 month ప్రిపేర్ అవ్వడమే బెస్ట్. ఎందుకంటే రిజల్ట్ రాకపోతే ర్యాంక్ ఒకవేళ ప్రిన్స్ క్వాలిఫై అవుతే ఓకే, ఇది ప్రిపరేషన్ వేస్ట్ అవ్వదు. కానీ క్వాలిఫై అయితే మాత్రం టైం సరిపోదు తర్వాత. అందుకనే స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ నౌ ఇట్ సెల్ఫ్. ఆల్ ది బెస్ట్. మేక్ యూజ్ ఆఫ్ అవర్ టెస్ట్ సిరీస్ ఆల్సో. ప్రిపేర్ వెరీ వెల్. డూ వెల్. ఆల్ ది బెస్ట్.